హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచర్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కారం పల్లీలు. ఈవినింగ్ స్నాక్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కారం పల్లీలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉండి పైన కలర్ వచ్చేస్తాయి. సో అందుకని లో ఫ్లేమ్ పెట్టి 8 లేదా 10 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని తీసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక పల్లీలు తీసుకున్న బౌల్లోకే ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కరివేపాకు వేసిన వెంటనే ఇలా ప్లేట్ వేసి కవర్ చేయాలి, లేదంటే ఆయిల్ చిటుకులు మీద పడతాయి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును తీసి పల్లీలు తీసుకున్న బౌల్లోకే ఈ కరివేపాకును వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పల్లీలు వేడిగా ఉన్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం. ఈ పల్లీలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే కారం పల్లీలు రెడీ. ఈవినింగ్ స్నాక్గా ఏమన్నా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కారం పల్లీలను తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.